నమస్తే అందరికి, నేను మీ పిఎస్ఆర్. మీరు చూస్తున్నారు పిఎస్ఆర్ ఫిట్నెస్ ఛానల్. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్, నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఫిట్నెస్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఫ్యాట్ లాస్ కానీ, మజిల్ బిల్డింగ్ కానీ, బాడీ మెయింటెనెన్స్ కానీ, ఏది చేయాలనుకున్నా క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం, అండ్ కట్ చేయడానికి ఎన్ని క్యాలరీస్ డెఫిషిట్ చేయాలి, ఎప్పుడు డెఫిషిట్ చేయాలి, బల్క్ చేసేటప్పుడు ఎప్పుడు క్యాలరీస్ పెంచాలి, అండ్ ఆల్సో కట్ చేసేటప్పుడు ఎప్పుడు క్యాలరీస్ తక్కువ చేయాలి, ఇవన్నీ క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కట్ చేద్దాం అనుకున్నా, బల్క్ చేద్దాం అనుకున్నా, ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నా మనకి మెయిన్ కావాల్సింది మెయింటెనెన్స్ క్యాలరీస్. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి 2 ways ఉన్నాయి. ఫస్ట్ అయితే నార్మల్గా వేలో చెప్తా. సో గూగుల్లో కానీ లేకపోతే క్రోమో దేంట్లో అయినా పోయి మెయింటెనెన్స్ క్యాలరీస్ క్యాలిక్యులేటర్ అని కొట్టగానే మనకి ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్లో పోయి మన హైట్, వెయిట్, మన డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ ఇవ్వగానే మనకి అప్రాక్స్గా ఒకటి మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇస్తుంది. సో మ్యాక్స్ అది అక్యురేట్ ఉంటుందని నేను అయితే చెప్పాను, కానీ మనం అది ఫాలో అవుతూ కూడా మనం రిజల్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే మన మాన్యువల్ వేలో తెలుసుకోవడానికి ఫస్ట్ మనము క్యాలరీస్ని ఎట్లా కౌంట్ చేసుకోవాలో అది తెలియాలంటే క్యాలరీస్ని ఎట్లా కౌంట్ చేసుకోవాలో ఇప్పుడు మాట్లాడేసేద్దాం. క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవటం మనకి మెయిన్ కావాల్సింది వెయిన్ స్కేల్ మనకి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేంట్లో అయినా 200 రూపీస్ బిలోనే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీకు ఇది అయితే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్ అని చెప్తాను నేను. మీ దగ్గర ఒకవేళ లేదంటే పక్కా తీసుకోండి. వీటి లింక్స్ నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డోంట్ వరీ అబౌట్ దట్. వెయిన్ స్కేల్ తీసుకున్న దాని తర్వాత మన ఫుడ్ ఏమేమి తింటున్నామో ప్రతి ఒక్కటి దాని మీద మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటామో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈజీ, క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఈజీ. నేను కూడా స్టార్టింగ్ చాలా కాంప్లెక్స్ అనుకున్నా, కానీ యాక్చువల్గా తెలిసినాక చాలా ఈజీ. స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది, కానీ ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు. సో ఫస్ట్ మీరు క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎంత క్వాంటిటీ ఫుడ్ తింటున్నారో దాన్ని గ్రామ్స్ లెక్క, క్వాంటిటీ లెక్క చూసుకోవాలి మనం. సో లెట్స్ సపోజ్ నేను ఇక్కడ ఓట్ మీల్ తయారు చేస్తా. ఫస్ట్ 50 గ్రామ్స్ ఓట్స్ కానీ లేకపోతే ఎన్ని గ్రామ్స్ తీసుకుంటామో అవన్నీ క్లియర్ కట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు నోట్ చేసుకోవడానికి ఎక్కడ మన క్యాలరీస్ ఎంత తింటాం, ప్రోటీన్ ఎంత తింటాం అవన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక అప్లికేషన్ అయితే ఉంది. ఆ అప్లికేషన్ పేరు ఫ్యాట్ సీక్రెట్. ఇది యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ రెండిట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వాంటిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మన ఫ్యాట్ సీక్రెట్ యాప్లో వేసేసామంటే అది క్యాలరీస్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, కార్బ్స్ ఎంత అని క్లియర్గా ఇచ్చేస్తుంది. సో అది చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మన అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్యాట్ సీక్రెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ వస్తుంది, అవన్నీ ఇచ్చేసేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఎట్లుండిద్ది అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని 3 స్ప్లిట్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తింటున్నామో, లంచ్లో ఏమేమి తింటున్నామో, డిన్నర్లో ఏమేమి తింటున్నామో అని సపరేట్గా ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ యాప్కి. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తింటున్నామో పక్కన సైడ్కి ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ నొక్కగానే ఫుడ్ ఐటమ్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని డైరెక్ట్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నామో ఆ క్వాంటిటీ అంతా డీటెయిల్స్ ఇచ్చేసి డైరెక్ట్ యాడ్ చేసేయటమే. యాడ్ చేయగానే మనకి క్యాలరీస్ ఎంత తీసుకున్నాము, ఫ్యాట్స్ ఎంత, కార్బ్స్ ఎంత, ప్రోటీన్ ఎంత వచ్చింది ఆ మీల్లో అది క్లియర్ కట్గా ఉంటుంది. రా ఫుడ్ ఐటమ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎగ్జాక్ట్గా మనము ఒకవేళ 50 గ్రామ్స్ ఓట్స్ వేసినా లేకపోతే ఏదైనా ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కర్రీస్లో ఎంత క్యాలరీస్ ఉందని కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. సో అదంతా కాంప్లెక్స్ ఏం చేయకండి, సింపుల్ వేలో చెప్తా. ఎట్లా అంటే మీరు కర్రీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో దాన్ని గ్రామ్స్ లెక్క కొలవండి. ఇఫ్ అది పాసిబుల్ కాదంటే డైరెక్ట్ మనకి ఫ్యాట్ సీక్రెట్ యాప్లోనే మనం కర్రీస్ సెలెక్ట్ చేసుకుంటే కర్రీస్ అది ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే ఉండదు. కాకపోతే మనము క్యాలిక్యులేట్ చేసుకొని మెజర్ చేసుకొని మనం ట్రాక్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అప్రాక్స్గా మ్యాక్సిమం కరెక్ట్ వాల్యూసే ఉంటాయి ఫ్యాట్ సీక్రెట్ యాప్లో. మీరు ఒకవేళ క్యాలరీస్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవటం కన్నా మీకు ఇంకొక వే కూడా ఉంది. అది ఎట్లా అంటే మీరు ఒకవేళ ఏదైనా స్టోర్కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా ఫుడ్ బుక్ చేసుకున్నారు, లేకపోతే లెట్ సపోజ్ ఓట్స్ ప్యాకెట్ బుక్ చేసుకున్నాము, దాని వెనకాల న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ఇట్లా ప్రతి దానికి మన వెనకాల న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ఆ న్యూట్రిషన్ వాల్యూని మనం మాన్యువల్గా చేసుకొని మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనకి అంతే వస్తుంది. ఆల్సో ఫ్యాట్ సీక్రెట్లో చేసుకున్నా అంతే వస్తుంది. కాకపోతే అటు ఇటు అయినా
మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ అది కాంప్లెక్స్ అనిపిస్తుంది అంటే ఫ్యాట్ సీక్రెట్ యాప్లోనే మనకి ఈజీగా అయిపోతుంది. నేను పర్సనల్గా యూజ్ చేసేది అయితే ఫ్యాట్ సీక్రెట్ యాప్లోనే ఈజీగా చేసేస్తా. ఇదైతే మన క్యాలరీస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో బేసిక్గా ఇదైతే ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అదే గూగుల్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అదొక వే. ఇంకొక వే అని చెప్పి చూసినావా, అదేంటంటే మీరు సపోజ్ మీరు అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసారు ట్రాన్స్ఫర్మేషన్. లెట్ సపోజ్ మీరు కట్ చేద్దామని అనుకుంటున్నారు. కట్ చేద్దాం అనుకుంటే మనం క్యాలరీ డెఫిషియట్లో పోవాలి. క్యాలరీ డెఫిషియట్లో పోవాలంటే ఫస్ట్ మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలియాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలియడానికి చాలా సింపుల్. అదొక వే. అయితే ఇంకొక వే ఏంటంటే మీరు డైలీ ఏమేమి తింటున్నారో, రాగా ఏమేమి తింటున్నారో అదంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఇంత తింటున్నా అంత తింటున్నా అని కాదు, డైలీ ఎంత తింటున్నారో ఎగ్జాక్ట్గా అంతనే క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక క్యాలరీ ఇంటేక్ వస్తుంది. క్యాలరీ ఇంటేక్ మీరు రీసెంట్గా తినే క్యాలరీ ఇంటేక్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. సో ఇప్పుడు మీరు సపోజ్ డైలీ తిన్నది ఒక 2800, 2500 క్యాలరీస్ వచ్చింది అనుకోండి. సో కట్ చేసేటప్పుడు ఇనిషియల్గా మనము 200 క్యాలరీస్ డెఫిషిట్ అవ్వాలి, అంటే తక్కువ తినాలి. 200 క్యాలరీస్ తక్కువ తిన్న దాని తర్వాత సో అట్లా 1 వీక్ కంటిన్యూ చేయండి, మీకు పక్కా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం క్యాలరీ డెఫిషియట్లో ఉన్నప్పుడు మన బాడీ అనేది ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవడానికి స్టోర్ చేస్తుంది. బేసిక్గా ఫ్యాట్ మన బాడీలో ఎందుకు స్టోర్ అవుతుంది? ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్కి మీకు ఒకటి చెప్పాలంటే మీకు ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లో ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి మనం వేర్ హౌస్ యూజ్ చేస్తాం. అట్లనే మన బాడీలో ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి ఫ్యాట్ ఈ విధంగా మన బాడీలో వేర్ హౌస్ లెక్క స్టోర్ అవుతుంది. సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్. ఇప్పుడు మనం 200 క్యాలరీస్ తక్కువ తిన్నాం కాబట్టి ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్ అంతే, సేమ్ అంతే. 200 క్యాలరీస్ తక్కువ తిన్నాము. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లా వీక్లీ 200 క్యాలరీస్ తక్కువ తింటా పోవాలా. సో అందరూ చేసే ప్రాబ్లం కూడా ఇదే, 200 క్యాలరీస్ తక్కువ చేసుకుంటూ పోతారు తొందరగా రిజల్ట్స్ రావడానికి. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే అట్లా చేసుకుంటూ పోతే మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ 200 క్యాలరీస్ తక్కువ తిన్నాం, సో మనకి రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ అట్లనే కంటిన్యూ చేయండి. ఇట్లా ఎప్పుడు దాకా కంటిన్యూ చేయాలంటే ఎప్పుడైతే మీ వెయిట్ తగ్గటం ఆగిపోతుందో అప్పుడు దాకా మీరు ఏ క్యాలరీస్ తింటున్నారో అంతే క్యాలరీస్ తినాలి. ఒక్కసారి వెయిట్ ఎక్కడైతే స్ట్రక్ అయిపోయిందో అంటే ఆగిపోయిందో అప్పుడు మళ్ళీ 100 అన్నా 200 అన్నా క్యాలరీస్ తక్కువ తినాలి. మ్యాక్సిమం మనం 2000 క్యాలరీస్ కన్నా తక్కువ అయితే వెళ్ళకండి, మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెసెంట్ నేను కూడా ఇప్పుడు కట్లో ఉన్నా, నేను ఇప్పుడు కూడా 2000 క్యాలరీసే తింటున్నా అండ్ 2000 క్యాలరీసే తింటా, దానికన్నా తక్కువ వెళ్ళను. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా క్యాలరీ డెఫిషిట్ ఎట్లా చేయాలో. సో అట్లనే మీరు ఒకవేళ బల్క్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చింది కదా మన మాన్యువల్ అండ్ గూగుల్లో కానీ దాంట్లో చూసాం కదా. సో ఇట్లా మీరు బల్క్ చేయాలనుకుంటే సేమ్ దాంట్లోనే 200 క్యాలరీస్ యాడ్ చేయండి. 200 క్యాలరీస్ యాడ్ చేస్తే 1 వీక్ తినండి. 1 వీక్లో ఏమైనా రిజల్ట్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ ఇంక్రీజ్ చేయండి, 200 క్యాలరీస్ ఇంక్రీజ్ చేయండి. అట్లా రిజల్ట్స్ వచ్చేదాకా మెల్ల తిప్పుతూ ఉండండి. ఎప్పుడైతే సేమ్ ఇది కూడా అంతే ప్రాసెస్. ఎప్పుడైతే మీ వెయిట్ స్ట్రక్ అవుతుందో అప్పుడు మళ్ళీ క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. సో బేసిక్గా ఇది మన క్యాలరీ డెఫిషిట్ కానీ సర్ప్లస్ కానీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కానీ క్యాలిక్యులేట్ చేసే విధానం. మీకు క్యాలరీస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సర్ప్లస్ చేసేటప్పుడు ఎట్లా, డెఫిషిట్లో ఉండేటప్పుడు ఎట్లా క్యాలరీస్ని మ్యానిపులేట్ చేయాలి అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫైగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.